వీసా అప్రూవ్ అయిపోయిందా, ఇన్సూరెన్స్ గురించి ఏం ఆలోచించారు, ఇన్సూరెన్స్ తీసుకున్నారా లేదా, ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏ కంట్రీలో ఎలాంటి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు, దానికి కాస్ట్ ఏమవుతుంది అనే దాని గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. బేసిక్ గా ప్రతి స్టూడెంట్ వీసా అప్రూవ్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వాళ్ళు ఏంటంటే మన ఇండియాలో లాగా కాకుండా డిఫరెంట్ గా హ్యాండిల్ చేస్తారు ఇన్సూరెన్స్ అనేది. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత వెన్స్ యూ స్టెప్ ఇన్, దెన్ యూ నీడ్ టు కంప్లీట్లీ ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ హౌ టు బిల్డ్ యువర్ కెరియర్. ఈ కాన్సెప్ట్ లో ఇన్సూరెన్స్ అనేది మర్చిపోయారు అనుకోండి, ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగింది అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు పే ఇన్ అ బిగ్ అమౌంట్. అదే ఇన్సూరెన్స్ ఉంటే మీకు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ బేర్ చేసుకుంటుంది, లేదా ఏదైతే హెల్త్ సెక్టర్ లో మీరు కడుతున్నారో వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు యూఎస్ కి వెళ్తున్నాడు స్టూడెంట్, ట్యూషన్ ఫీజ్ పే చేసేటప్పుడు వాళ్ళకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా వాళ్ళకి యాడ్ అవుతుంది. అది I-20 లో కూడా వాళ్ళకి మెన్షన్ చేస్తారు. ఆ అమౌంట్ పే చేయడం వల్ల విచ్ ఇస్ ఆల్మోస్ట్ అరౌండ్ ఒక $2,000 to $3,000 పర్ ఇయర్ ఉంటుంది. అది పే చేయడం వల్ల ఫుల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది స్టూడెంట్ కి. సో అతను జాబ్ చేసినా, లేకపోతే ఎక్కడైనా డ్రైవ్ చేసినా, లేకపోతే ఎక్కడైనా వాక్ చేసినా, ఏదైనా అన్నోన్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే, ఎనీథింగ్ హ్యాపెన్స్, సో ఇన్సూరెన్స్ విల్ కవర్ దెమ్. ఇది ఒకటే కాకుండా ఎనీ స్టూడెంట్ హూ ఇస్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ దర్ డిపెండెన్స్, వైఫ్ ని తీసుకెళ్లేటప్పుడు కానీ, కిడ్స్ ని తీసుకెళ్లేటప్పుడు కానీ, ఎవర్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇండివిజువల్ గా పే చేసుకోవాలి. బికాస్ ఒకటే ఇన్సూరెన్స్ లో అందరిది కవర్ అవ్వదు. అండ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ విత్ దర్ స్పౌస్ కి ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యి తను డెలివరీ చేసుకోవాలన్నప్పుడు హాస్పిటల్ లో కూడా ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇలాగే డిఫరెంట్ కంట్రీస్. నౌ లెట్స్ టాక్ అబౌట్ యూరోపియన్ కంట్రీస్. యూరోపియన్ కంట్రీస్ కి ఏంటంటే ఇక్కడ నుంచే మీరు ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవాలి. ఒక్కసారి వీసా అప్రూవ్ అయిపోయిన తర్వాత ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే నేను ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను కదా, అది కవర్ చేసుకుంటుందిలే అని అనుకుంటారు. నో, దట్స్ అ రాంగ్ ఇన్ఫర్మేషన్. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఏంటంటే మీరు ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన రోజు నుంచి అక్కడ ఫ్లైట్ దిగేంత వరకే కవర్ అవుతుంది, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అక్కడ ఉన్నన్ని రోజులు కవర్ అవుతుంది. సో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంటర్నేషనల్లీ అప్రూవ్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలి. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఆర్ యూకే. ఈ రెండు కంట్రీస్ లో ఏంటంటే స్టూడెంట్స్ వీసా అప్లై చేసే టైంలోనే హెల్త్ ఇన్సూరెన్స్ కి డబ్బులు పే చేసుకుంటారు. ద ప్రీమియం విచ్ విల్ బి ఆన్ యావరేజ్, యూకే కి అయితేనేమో అరౌండ్ ఒక 75,000 to 80,000 వరకు ఖర్చు అవుతుంది ఎవ్రీ ఇయర్. ఆస్ట్రేలియా వచ్చేసి ఆన్ యావరేజ్ గా మీకు ఒక 35,000 to 45,000 వరకు ఖర్చు అవుతుంది. ఇదేంటంటే మీకు కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అంటే మీకు ఆ బర్డెన్ అనేది పడదు. హెల్త్ సెక్టర్ అనేది, హెల్త్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ కి దీనిపైన ఫోకస్ చేయమని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ యువర్ ట్రావెల్ ఆల్సో. ఇఫ్ యూ నీడ్ ఎనీ ఫర్దర్ information, please contact Express Visa. Thank you.